సో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీనే వచ్చినట్టుంది, అటు కేంద్రంలో ఇటు కూటమిలో. కేంద్రంలో కాస్త తగ్గింది, కేంద్రంలో ఊహించిన దాని కన్నా కొంత తగ్గింది. రాష్ట్రంలో కని విని ఎరగని ఇది బహుశా ఎప్పుడో ఒకప్పుడు తమిళనాడులో చూసేవాళ్ళం, ఒక్క సీటు అపోజిషన్ గెలిచి మొత్తం కూడా అటు జైలతో లేకపోతే డిఎంకేనో గెలిచిన సందర్భాలు. ఆ రకంగా ఇక్కడ 11 సీట్లు మాత్రమే వదిలేసి అన్నీ గెలవటం అంటే ఇది సునామీ కన్నా పెద్దవాడు ఏదన్నా ఉంటే దాన్ని వాడాలి, ఉదహరించాలి. సో ఇట్ ఈస్ ఏ మాసివ్ గ్రేట్ విక్టరీ యాజ్ ఫార్ as ఆంధ్ర ఈజ్ కన్సర్న్. కేంద్రం విషయంలో కొంచెం ఒక యూపీ మహారాష్ట్రలో రావాల్సినట్టుకన్నా కొంత తక్కువ రావటం. అట్ ద సేమ్ టైం కొన్ని రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే యూపీలో తక్కువ రావడం అనేది బీజేపీని జీర్ణించుకోలేని అంశం. అవును, అది ఒకటి. ఎక్కడ దెబ్బ కొట్టింది? దానికి కారణాలు మా వాళ్ళు కూర్చుని ఆలోచన చేసి విశ్లేషణ చేసి ఇంట్రాస్పెక్షన్ చేస్తారు. బట్ డెఫినెట్గా ఆ రెండు సెంటిమెంట్ అనే అంశాన్ని కంటే ఎక్కువ వాడింది బీజేపీ, అదే దెబ్బ కొట్టింది అనేది కూడా ఒక వినిపిస్తున్న విశ్లేషణ. ఇప్పుడు పక్కనే ఉన్న మధ్యప్రదేశ్, ఇంకో పక్కన ఉన్న గుజరాత్, ఇంకో పక్కన ఉత్తరాఖండ్ దానిలోంచి విడిపోయింది, లేకపోతే హిమాచల్, లేకపోతే ఈ ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఉదాహరణకి ఈ రాష్ట్రాలు ఈవెన్ ఒరిస్సా, ఈ రాష్ట్రాల్లో దాదాపు 100% సీట్లు బీజేపీకి వచ్చినాయి. ఢిల్లీ ఇవన్నీ వచ్చినాయి. కానీ అది చాలా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒక యూపీలో మాత్రం ఎందుకు ఎంత తగ్గినాయి, ఎందుకు ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ తగ్గినాయి, అది విశ్లేషణ చేస్తే కానీ, లోతుగా చేస్తే కానీ తెలీదు. డెఫినెట్గా ముస్లిమ్స్ కొంత అభద్రతకి లోనై వాళ్ళు ఇది కన్సాలిడేట్ అయ్యి టోటల్గా చేసి ఉండొచ్చు, లేదా అదేంటి పరిపాలనలో వీళ్ళందరినీ ఏది ఈ రౌడీలు, ఈ కొంతమంది యాంటీ సోషల్ వాళ్ళందరినీ చాలా ఏరివేయటం, ఇది ఒక రకంగా ప్రజలకి మంచిది. కానీ శత్రువుల్ని పెంచుకోవటం అలాంటి కారణాలేయో కొన్ని ఉండుంటాయి. ఏదేమైనా అది మా పార్టీ అధిష్టానం అంతా రాష్ట్ర పార్టీతో కూర్చుని విశ్లేషణ చేస్తే కానీ అది కరెక్ట్గా తెలియదు. అది చూడాలి.